హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి కానీ లేదా గోధుమ పిండి కానీ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ కానీ లేదా వాము కానీ కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. ఈ పిండిలో సాల్ట్ అలాగే ఆయిల్ కలిసే విధంగా బాగా ఇలా కలుపుకోవాలి. పిండిలో సాల్ట్ ఆయిల్ బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి ఎక్కువ పోయకుండా ఇలా చూసుకొని కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే చపాతీ ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది పైన ఆరిపోకుండా ఉండడం కోసం 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పైన అయితే కనుక పిండి అంతా అప్లై చేసుకోవాలి. దీనివల్ల పిండి అనేది మనకి పైన ఎండిపోయినట్టు ఆరిపోయినట్టు లేకుండా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాము. ఈ లోపైతే లోపల స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే అవసరం లేదు. ఈ విధంగా ఉల్లిపాయలు 1-2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న క్యారెట్ ముక్కని ఇలా తురుముకొని అయితే కనుక వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ క్యారెట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ క్యారెట్ తురుము వేసిన తర్వాత 1 నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకును కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లోపల స్టఫ్ అనేది మీ ఇష్టం అండి. మీరు ఏ వెజిటేబుల్స్ వేసుకుంటే వాటిని ఫ్రై చేసి వేసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు క్యారెట్ తురుము వేసుకున్నాను. అలాగే ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలను ముందుగానే ఉడికించుకొని ఈ విధంగా పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. ఈ బంగాళదుంపను కూడా మ్యాష్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అయితే ఇందులో వేసుకొని ఒక 3 నిమిషాల సేపు అయితే కనుక పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువగా వేయించిన పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఈ బంగాళదుంప మిశ్రమానికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల సేపు బాగా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులో కావాలంటే బీన్స్ కానీ లేదా క్యాప్సికమ్ కానీ లేదా క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి. ఈ బంగాళదుంప మిశ్రమం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను కొన్ని అయితే కనుక స్వీట్ కార్న్ వేశాను. మధ్యలో పంటికి తగులుతూ బాగుంటుందండి. ఫైనల్గా ఇందులో కాస్త సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మరొక నిమిషం పాటు కలుపుకుంటే మనకి చక్కగా లోపల స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. లోపల స్టఫ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల స్టఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే కనుక చల్లారి పెట్టుకుందాము. ఈలోపు అయితే కనుక మనం ముందుగానే పిండిని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి, మూత తీసి చూద్దాము. ఒక 2 నిమిషాల సేపు పిండిని బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పిండి ముద్దలా చేసుకోవాలండి. నేను తీసుకున్న కప్పు పిండికి నాకు ఇక్కడ 2 పిండి ముద్దలు అయితే అయినాయండి. ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేదా చపాతీ పీట పైన కానీ కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగానే పిండి ముద్దలను రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా అయితే ప్రెస్ చేసుకోవాలండి. వీలైనంత వరకు పల్చగా ఉండేలాగా చూసుకోండి. పల్చగా ఉంటేనే మనకి పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి. మందంగా ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు లోపల కూడా కొంచెం పిండిగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు పల్చగా ఉండేలాగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా పల్చగా ఉండేలాగా చపాతీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక పిండి ముద్ద ఉంది కదండి, దాన్ని కూడా అయితే మనం ఇలాగే చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇంత పల్చగా ఉండాలండి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా అయితే చపాతీని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే లోపల స్టఫ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ ఆలు మిశ్రమాన్ని అయితే కొంచెంగా తీసుకొని ఈ విధంగా చపాతీ పైన పెట్టి కొంచెం వేలుతో అట్లా ప్రెస్ చేయండి. నేను తీసుకున్న 3 మీడియం సైజ్ బంగాళదుంపలకి నాకైతే కనుక ఇక్కడ ఒక 8 స్పూన్ల వరకు ఈ లోపల స్టఫ్ అనేది 8 స్పూన్ల వరకు అయిందండి. ఈ విధంగా చపాతీ పైన మీకు ఎన్నైతే అయినాయో అన్నిటిని కూడా పెట్టేసి ఈ విధంగా వేలతో కొంచెం ప్రెస్ చేసేయండి. దీనిపైన మనం ఇంకొక చపాతీని ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చపాతీని అయితే కనుక దీనిపైన ఇలా వేసేయాలి. కొంచెం తక్కువ సైజులో ఉందనుకోండి, ఈ విధంగా కొంచెం లాగితే మనకి చక్కగా సెట్ అయిపోతుందండి. ఇలా వేలుతో తగ్గిన దగ్గర పైనుంచి ఇలా లాక్కుంటూ ఇలా మనం గట్టిగా రెండింటిని కూడా వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి లోపల స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుందండి. తర్వాత ఇలా 4 వేళ్లతో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టామనుకోండి, ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కడా కూడా స్టఫ్ అనేది అస్సలు బయటకు రాదండి.
చూడండి వేళ్ళతో ఈ విధంగా నొక్కినట్టుగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత పిజ్జా కట్టర్ కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న పిన్ అంతటిని కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నొక్కామనుకోండి మనకి లోపల అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయిపోతుందండి ఆలు మిశ్రమం అనేది. ఇలా అన్నిటినీ కూడా కట్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశారండి. ఆయిల్ కూడా హీట్ అయింది. మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నిటిని కూడా ఇలా వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. ఇవి వేసినప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మనం చపాతీని పలచగా చేసాం కాబట్టి చక్కగా లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. ఇలా గెరటితో అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంట్లో స్నాక్స్ ఏం లేవు అనుకున్నప్పుడు ఇలా 1 కప్పు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. ఇవి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇదే విధంగా ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదా వాటిని కూడా అయితే ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా పిల్లలకైతే కొంచెం టమాటా కిచప్తో సర్వ్ చేసి ఇచ్చారంటే కనుక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయండి ఈ స్నాక్స్. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. లోపల స్టఫ్ కూడా భలే టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈ స్నాక్స్. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.